ప్రియులారా, ఈరోజు నేను చెప్పబోయే అంశం దేనికి దూరంగా ఉండాలి. దూరంగా ఉండడం అంటే ఏంటి అంటే, నీకేదైనా నచ్చలేదంటే నువ్వు దానికి దూరంగా ఉంటావు. నీకేదైనా నచ్చిందనుకో, నువ్వు దానికి దగ్గరగా ఉంటావు. అవునా కదా? ఈ లోకమంతా అదే. నచ్చని దానికి దూరం, నచ్చేదానికి దగ్గర. ఈ లోకమంతా అదే. నచ్చనిది ఏంటి అంటే మంచి నచ్చదు. కొంతమంది అంటూ ఉంటారు, ఒరే అడిగి దూరంగా ఉండరా బాబు, అడిగి దూరంగా ఉండు అంటారు కొంతమంది. ఎందుకంటారు? ఆడి దగ్గర బ్యాక్టీరియా ఉంటుంది, లేదా ఆడు 3 పూటల స్నానం చేయడరా బాబు సరిగ్గా, కర్రీగా ఉంటాడు, నల్లగా ఉంటాడు అని ఎంచి వాడికి దూరంగా ఉన్నాడురా కొద్దిగా అని అంటుంది. అవునా కాదా? ఈ లోకం పట్ల మనం ఆలోచిస్తే ఒక మనిషిని అంటున్నాడు ఏమని? ఒక మనిషికి దూరంగా ఉండండిరా అంటున్నాడు. దేవుడు చెప్పింది ఏంటి మరి? మనిషికి అంటే నువ్వు కీడుకు దూరంగా ఉండరా అని చెప్పాడు దేవుడు. కీడికి దూరంగా ఉండరా అని చెప్పాడు. ఒక కోడి పిల్ల కీడికి దూరంగా ఉంటుంది. కీడుకి ఎలా దూరంగా ఉంటుంది అంటే, గెద్దొచ్చి ఎత్తుకెళ్ళిపోకుండా, లేదా ఏదైనా పిల్లొచ్చి తినేయకుండా తన తల్లి రెక్క చాటున తను తాను కాపాడుకుంటుంది. అంటే అది కీడు నుంచి తప్పించుకుంటుంది, కీడుకు దూరంగా ఉంటుంది. మరి మనిషి అలా ఉంటున్నాడా? కీడుకి దూరంగా ఉంటున్నాడా అని మనం ఆలోచిస్తే, మత్తయి సువార్త 15వ అధ్యాయం మనిషి ఎవరికి దూరంగా ఉంటున్నాడు? మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. చాలు, వారి హృదయం అంటే నాకు దూరంగా ఉంది అని చెప్తున్నాడు. ఎవరు? తన హృదయంలో నుంచి వచ్చే మాట ఏమని? వారి హృదయం నాకు దూరంగా ఉంది. హృదయం దూరంగా ఉండడం ఏంటి? హృదయం మన దగ్గర ఉంటుంది కదా. దేవునికి దూరంగా ఉండడం ఏంటి అంటే, దివారాత్రులు చదవటం, దివారాత్రులు దేవుని కోసం ఆలోచించటం, దివారాత్రులు నువ్వు దేవుని పనిలో ఉండటం, దివారాత్రులు సువార్తలు పెట్టించి నువ్వు మాటలు చెప్పటం, ఇదే దేవునికి నీ హృదయాన్ని ఇచ్చినట్టు. కానీ మనిషి అలా చేస్తున్నాడా? లేదు. ఏం చేస్తున్నాడు అంటే, ఈ లోకంలో ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఏం ఆటలాడుకోవాలి, ఏం సినిమాలు చూడాలి, ఏ సెల్ ఫోన్లో ఏ వీడియోలు చూడాలి, ఇలా మనిషి ఫేస్బుక్లో ఏమని పెట్టాలి, నా ఫోటోలు ఎక్కడ గ్రాఫిక్ చేసి పెట్టాలి, ఇలా మనిషి ఈ లోకంలో ఉన్న వాటినే ఆలోచిస్తూ ఈ లోకమాయలో పడిపోతున్నాడు. అవునా కదా? ఈ లోకమాయలో పడిపోయి ఈ లోకానికి దగ్గర అయిపోతున్నాడు. మరి ఎవరికి దూరంగా ఉంటున్నాడు అంటే, తన హృదయాన్ని కూడా దూరంగా పెడుతున్నాడు. ఎవరికి అంటే దేవునికి. మరి దగ్గరికి ఎవరికి ఉంది? ఈ లోకానికే. ఈ లోకం మాయలోనే మనిషి హృదయాన్ని ఇచ్చేశాడు, తన హృదయాన్ని. అందుకే ఒక సందర్భం మనం చూసుకోగలిగితే, లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు ఒక దరిద్రుడు. ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఆడేం చేస్తున్నాడు? ప్రతిరోజు అంటే రోజు సుఖపడుతున్నాడంట. రోజు ఎలా సుఖపడుతున్నాడు అంటే, తన హృదయాన్ని ఎవరికిచ్చాడు? తన హృదయం డబ్బు మీద ఉంది. అతనికి డబ్బు ఉందా? ఉంది. అందుకే ధనవంతుడు అని రాయబడింది ఇక్కడ. అతనికి డబ్బు ఉంది, సిరి సంపదలు ఉన్నాయి, బంగారం ఉంది, బంగారు వస్త్రాలు ఉన్నాయి. అతనికి ఆటి మీదే మనసు ఉంది, ఆటి మీదే తన హృదయం ఉంది. అవునా కదా? అందుకే అతను ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకిన. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడిన.
ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు ఎవరు బహుగా సుఖపడ్డాడు ఈ లోకంలో? ధనవంతుడు అనే ఒకడు. అతను ఏం చేస్తున్నాడు ఇక్కడ? బాధపడుచు పాతాళంలో కన్నులెత్తి దూరం నుండి ఏం చేస్తున్నాడు? అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, అంటే అర్థం ఏంటి? దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి అంటున్నాడు, నాకు వేలి కొనతో నీళ్లు లాజరుతో పంపించవా అని అడుగుతున్నాడు. దూరం నుండి. ఎక్కడి నుండి? నరకంలో నుండి, పెద్ద అగాధం ఉండదు కదా పరదేశికి, నరకంలో నుంచి దూరంగా అడుగుతున్నాడు, నాకు నీళ్లు కావాలి అని. అంటే అర్థం ఏంటి? ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు సుఖపడుచు ఉండేవాడు, ఒకరోజు బాధపడుతున్నాడు. పాతాళంలో నువ్వు భూమి మీద ఎంత సుఖపడుతున్నావో ఈ సుఖమంతా దేవుణ్ణి బాధపడుతుంది. నువ్వు పడే ఈ సుఖమంతా నువ్వు దేనికోసమైతే సుఖపడుతున్నావో నీ హృదయాన్ని దానికి ఇచ్చేస్తున్నావు కదా, దానికి కూడా నరకంలో ధనవంతుడు ఎంత బాధపడ్డాడో దేవుడు. ధనవంతుడు సుఖపడినప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడు, అవునా కదా? అవును. ఎందుకు బాధపడ్డాడు అంటే తన హృదయాన్ని దేవునికి ఇవ్వలేదు, అందుకే పాతాళంలో బాధపడుతున్నాడు, అవునా కదా? అందుకే యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుదురు గాని తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు. తమ హృదయాన్ని ఏం చేశారంట? నాకు దూరం చేసుకున్నారని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకమాయలో పడిపోయి ఈ లోకంలో నువ్వు పాపాలు చేస్తూ దోషాలు చేస్తూ ఉంటే మరి నువ్వేం చేసినట్టు? నీ హృదయాన్ని దేవునికి దూరం చేసుకున్నట్టు. అందుకే దేవుడు ఒక మంచి మాటని చివరిగా మనం చూడగలిగితే, 1 దెస్సలోనీయులకు 5వ అధ్యాయం 22వ వచనం. 1 దెస్సలోనిక 5వ అధ్యాయం 22వ వచనం. ప్రతి విధమైన కీడుకును దూరంగా ఉండండి. ఏం చెప్తున్నాడు? ప్రతి విధమైన కీడుకి నువ్వు దూరంగా ఉండాలి, అవునా కదా? ప్రతి విధమైన కీడంటే ఏంటి? ఈ లోకం పట్ల నువ్వేమేం చేస్తున్నావు? నువ్వు ఈ లోకం పట్ల దేవునికి ఇష్టమైనవి చేస్తున్నావా? దేవునికి నచ్చనివి చేస్తున్నావా? నచ్చనివే చేస్తున్నావా? దేవునికి నచ్చనివేంటి అన్నది మనకు తెలుసు, అవునా కదా? దేవునికి నచ్చనివేంటి అన్నది మనకు తెలుసు, అయినా ఈరోజు మనిషి అదే చేస్తున్నాడు. అందుకే ప్రతి విధమైన కీడికి దూరంగా ఉండరా అని దేవుడు చెప్తున్నాడు. మనిషి ఉంటున్నాడా? ఉండట్లేదు. అందుకే ఈరోజు ఒక భయంకరమైన బ్యాక్టీరియా ఈ లోకంలోకి వచ్చింది, సంహారక దూత కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ అందరినీ, ఎవరెవరైతే కీడికి దగ్గరగా ఉంటున్నారో వారి అందరినీ దేవుడు చంపేస్తున్నాడు ఈరోజు కరోనా ద్వారా. ఎందుకు ఈరోజు వేలల్లో మంది చచ్చిపోతున్నారు అని మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే దేవునికి నచ్చని వారిగా ఉంటున్నారు, దేవునికి నచ్చని పనులు చేస్తున్నారు. అందుకే దేవుడు చంపేస్తున్నాడు. కాబట్టి పిల్లలారా, ఒక కోడి పిల్ల తన తల్లి రెక్క చాటునుంటే తనకి భద్రత. ఒక కోడి పిల్ల తన తల్లికి దగ్గరగా ఉంటే భద్రత. మనిషి కూడా దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకుంటూ ఈయన చిన్న మాట ముగిస్తున్నాడు.